సో ఏ జాయింట్ అయినా కానీ ఇంజురీ తర్వాత కానీ లేదా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదైనా జాయింట్ పెయిన్ స్టార్ట్ అయింది, మినిమల్ ఎవాల్యుయేషన్ ఒక ఎక్స్రే ఫస్ట్ తీసుకుని ఒక 2 వారాలు లేదా 3 వారాలు మెడికేషన్స్ రెస్ట్తో మనం రికవరీ అవుతున్నారా లేదా చూస్తామన్నమాట. డైలీ యాక్టివిటీస్లో డిస్కంఫర్ట్ ఉంది అంటే దెన్ అప్పుడు మనకి కంపల్సరీ అది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఎనీ జాయింట్ పెయిన్ డోంట్ నెగ్లెక్ట్ బియాండ్ 2 వీక్స్. నమస్కారం, నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి, స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్. ఈరోజు జాయింట్ పెయిన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏ జాయింట్ అయినా కానీ ఇంజురీ తర్వాత కానీ లేదా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదైనా జాయింట్ పెయిన్ స్టార్ట్ అయింది అన్నప్పుడు ఇనిషియల్గా ఇంజురీ రిలేటెడ్ జాయింట్ పెయిన్ అయితే కనుక ఇంజురీ సివియారిటీని బట్టి మినిమల్ ఎవాల్యుయేషన్ ఒక ఎక్స్రే ఫస్ట్ తీసుకుని ఇంటర్నల్గా ఏదైనా హెయిర్లైన్ ఫ్రాక్చర్స్ కానీ లిగమెంట్ అవల్షన్స్ కానీ ఉన్నాయా లేదా ఎవాల్యుయేట్ చేసుకుంటాం. లేదు అంటే కనుక ఫ్రాక్చర్స్ లేనప్పుడు రెస్ట్ ఇచ్చి ఒక 2 వారాలు లేదా 3 వారాలు మెడికేషన్స్ రెస్ట్తో మనం రికవరీ అవుతున్నారా లేదా చూస్తామన్నమాట. సో ఇలాగ 2-3 వారాల తర్వాత కూడా రికవరీ అవ్వట్లేదు, పెయిన్ ఎక్కువగా ఉంటుంది, డిస్కంఫర్ట్ డైలీ యాక్టివిటీస్లో డిస్కంఫర్ట్ ఉంది అంటే దెన్ అప్పుడు మనకి కంపల్సరీ అది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎవాల్యుయేట్ చేసుకోకుండా అలాగే జాయింట్ పెయిన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే షోల్డర్ కానీ నీ జాయింట్స్లో లిగమెంట్స్ ఎప్పుడైతే ఇంజురీ అవుతాయో అవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం రెగ్యులర్గా మళ్ళీ యాక్టివిటీస్ చేస్తున్నా కానీ ఎక్సర్సైజెస్ మనకి ఎవాల్యుయేట్ చేయకుండా చేస్తున్నా కానీ మెనిస్కస్ కానీ లిగమెంట్స్ కానీ షోల్డర్లో అయితే రొటేటర్ కఫ్ మజిల్స్ ఇవన్నీ వేర్ అండ్ టేర్ అనేది ఎక్కువైపోతాయి అన్నమాట. సో ఎప్పుడో లేట్గా రియలైజ్ అయిపోతే రిపేరబుల్ టిష్యూస్ ఏదైతే ఉంటాయో అవి ఇర్రిపేరబుల్ స్టేజ్ అంటే రిపేర్ చేయలేని స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీని గురించి 2 వారాల తర్వాత పెయిన్ అనేది ఉంది, మనము కంఫర్టబుల్గా లేవు అంటే కనుక డెఫినెట్గా మీరు ఎవాల్యుయేట్ చేసుకుని ప్రాబ్లం ఏంటి, పథాలజీ ఏంటి తెలుసుకుని దాన్ని ట్రీట్ చేసుకోవడం అవసరం. ఈ ఎర్లీగా ప్రజెంట్ అయ్యే వాళ్ళకి అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. ఎర్లీగా ఎవాల్యుయేట్ చేసుకుని ఏదైనా లిగమెంట్ ఇంజరీ ఉందా లేకపోతే మెనిస్కస్ ఇంజరీ ఉందా దాన్ని రిపేర్ చేసుకుంటే కనుక ఆర్థోస్కోపీ టెక్నిక్ ద్వారా కీహోల్ సర్జరీ ద్వారా టెక్నిక్ ద్వారా రిపేర్ చేసుకుంటే రికవరీ ఫాస్ట్గా ఉంటుంది అండ్ వాళ్ళకి మళ్ళీ అంతకుముందు లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నానో అలాగా పెయిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీ జాయింట్ పెయిన్ డోంట్ నెగ్లెక్ట్ బియాండ్ 2 వీక్స్. జిమ్ ఇంజురీస్ కానీ స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ ఆర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి వితౌట్ ఎనీ ఇటియాలజీ అంటే కాజ్ లేకుండా కూడా జాయింట్ పెయిన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతిదాన్ని ఎవాల్యుయేట్ చేసుకుని ప్రాబ్లం తెలుసుకుంటే దాన్ని ఎర్లీగా ట్రీట్ చేసుకోవచ్చు.